ఇంటర్ పరీక్షా ఫలితాల్లో గందరగోళంపై విద్యార్థులు తల్లిదండ్రులు మరోసారి బోర్డు వద్దకు చేరుకుంటున్నారు. ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అధికారుల తప్పిదానికి విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై నీడి నీడలు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదంతా కష్టపడ్డా పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఉత్తీర్ణత కాలేదని బాధిత విద్యార్థులు వాపోయారు. పునర్మూల్యాంకనంతో పాటు తమ పరీక్షా పత్రాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు కూడా పాల్గొననున్నాయన్న సమాచారంతో పోలీసులను భారీగా మోహరించారు. ఇట్లలో 75, 76 వచ్చిన ఓన్లీ కామర్స్లో 15 మార్క్స్ వేసేసి ఫెయిల్ చేసేసి అదే కనుక్కుందాం, రీకౌంటింగ్ ఇట్లా పెడతారేమో అని కనుక్కోవడానికి వచ్చినాం. నిన్న వచ్చారా? ఎట్లా ఉంది అంటే మీరు మీ బాబు ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడు? రీకౌంటింగ్కి పెడదాం, నాకు అన్నిట్లలో మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కదా, ఇందులో తక్కువ వచ్చినాయి అని అన్నాడు. అదే ఇప్పుడు బాబుని తీసుకురావడానికి వెళ్ళిండు వాళ్ళ అన్నయ్య, తీసుకొచ్చినాక కనుక్కుందామని. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పాస్, ఈసారి ఫెయిల్ అని చూస్తుంది, ఫెయిల్ అయింది చూపిస్తుంది. అందుకే లాస్ట్ ఇయర్ పాస్ నేను ఫస్ట్ ఇయర్, కానీ ఈసారి ఫెయిల్ అని చూపిస్తుంది. మళ్ళీ చూసుకున్నారా? ఎప్పుడు చూసుకున్నారా? మళ్ళీ ఏమైనా చూసుకున్నారా? 3 days నుంచి చూసుకుంటూనే ఉన్నాం. మా పాప కామర్స్లో తక్కువ వచ్చాయి, 28 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో 83 వచ్చాయి. కామర్స్లో ఎవరు ఫెయిల్ గారు యాక్చువల్లీ. అది టేబుల్లో అందులో 20 మార్క్స్ అన్నీ రాసేసారు బాక్సెస్లో. అది ఎలా కామర్స్లో ఇది రీవాల్యుయేషన్కి వచ్చాం మేము. నిన్న కూడా లోపల వెళ్ళలేదు, ఇవాళ కూడా 3 days నుంచి ఇక్కడే నిల్చుంటున్నాం. రీవాల్యుయేషన్ చేస్తే ఆన్ ద స్పాట్ చేసి ఇవ్వాలి కదా. ఒక ఇయర్ పిల్లలది కంపార్ట్మెంటల్ వస్తుంది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? మాకు డిగ్రీ వాల్యుయేషన్ తక్కువ వస్తే మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ రీవెరిఫికేషన్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళు ఎలా? 600, 700 మేము ఇక్కడ నిన్ననే చేయించాము, 700 ఇచ్చి చేయించాము. ఇప్పుడు కంపార్ట్మెంటల్ వస్తాయి, ఇంతమంది పిల్లలకి కాలేజెస్లో సీట్స్ ఎక్కడ వస్తాయి? టోటల్ పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్లో బాగా వచ్చి సెకండ్ ఇయర్లో టోటల్ పడిపోతే ఎలా? ప్రధాన డిమాండ్ ఏంటి మీది? ఇప్పుడు రీవాల్యుయేషన్ ఆన్ ద స్పాట్ అయినా చేయాలి, లేదంటే కంపార్ట్మెంట్ ఇప్పుడు సప్లీ తీసుకున్న వాళ్ళకి కంపార్ట్మెంటల్ అన్నా వేయొద్దు సర్టిఫికేట్లో. మేము దిల్షు నుంచి వచ్చాము. సేమ్ మా చెల్లి కూడా అంత అన్నిట్లో 98 అలా వచ్చాయి. మ్యాథమెటిక్స్ 2Bలో మాత్రం 40 వచ్చాయి. తను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది మార్క్స్. సో వెరిఫికేషన్ పెట్టాలంటే ఏమంటారు, అకౌంట్ క్లోజ్ అయిపోయింది ఆర్వీకి. సో అది మీరు ఓపెన్ చేయాలి కదా, ఎందుకు అతను అడుగుతున్నారు? తక్కువ వచ్చిన పిల్లలు చనిపోతున్నారు. मैं एग्ज़ाम दिया तो भी मेरे को फेल दे डाले. पूरा लिखा मैं 3 के सिर्फ लैंग्वेजेस में पास हुआ, मैं पूरे मेरे सब्जेक्ट्स को फेल कर डाले. कई को करे समझने नहीं आ रहा, लिखने के बावजूद भी फेल हो गए हम.